వాళ్ళని నడిచేలా చేశాడు. ఇప్పుడు యెహూదు కూడా చనిపోయిన తర్వాత యెహూదు 80 సంవత్సరాలు వాళ్ళు గొప్పగా ఉండి యెహూదు చనిపోతాడు. యెహూదు చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఆనాతు కుమారుడు అనమాట. ఆనాతు అంటే అతను అన్య దేవతలను పూజించేవాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ యోధా గోత్రం వాళ్ళు ఉంచారు, బెన్యామిన్ గోత్రం, రెండు. యోధా గోత్రం అంటే పెద్ద గోత్రం, తర్వాత బెన్యామిన్ గోత్రం చిన్న గోత్రం. రెండు గోత్రాల నుంచి న్యాయాధిపతులను ఇచ్చాడు. ఇప్పుడు తెలియని గోత్రం ఆనాతు అంటే అతను అన్య మతస్థుడు. అన్య మతంలో ఉన్న వ్యక్తిని దేవుడు న్యాయాధిపతిగా పెట్టాడు. చూడండి, అందుకే నేను ఏమంటానంటే అది ఒంటరి యోధుడు ఈయన పేరు. ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే బలహీనుడే కానీ దేవుడు ఏర్పరిచిన యోధుడు. మన లైఫ్లోకి మనం కూడా వస్తే మనం బలహీనులమే, కానీ దేవుడు మన యందు ఉంటే యోధులు. సో ఈ యొక్క షమ్గర్ లాంటి క్రియలు మనకి దేవుడిస్తే బలహీనులుగా ఉన్న మనల్ని యోధులుగా తయారు చేయబోతాడు. ఖచ్చితంగా మనం ఇది చూడాల్సిన వినాల్సిన క్రియలు. యోధులుగా దేవుడు ఎప్పుడు తయారు చేయబోతాడంటే, అంటే షమ్గరు అన్న మాటకి అర్థం ఏంటంటే కత్తి 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 అనమాట. అంటే కత్తికి ముందుకు దూసుకువెళ్ళడమే తెలుసు. మన షమ్గర్ కూడా ముందుకు దూసుకువెళ్ళడం. అందుకే 3వ న్యాయాధిపతుల గ్రంథంలో 30వ వచనం ఉంటుంది ఆయన కోసం. ఏముండదు, ఇంకెక్కడ రాయబడలేదు కూడా. 30వ వచనం ఒకసారి చదివితే అతని తరువాత 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను, అతడును ఇశ్రాయేలును రక్షించను. చాలా చాలా అంటే ఆ వచనం చదివితే చదివినట్టు ఉంటుంది, కానీ ఆ వచనం మీద 3-4 ప్రసంగాలు నేను రెడీ చేసుకున్నాను. అంత దేవుడు కృపించాడు. చూడండి ఆ వచనం. అంటే గిద్యోను ఎంతమందిని చంపించాడు? గిద్యోను ఎంతమంది చంపాడు? ఎంతమంది యుద్ధ వీరులు తయారు చేసుకుంటూ గిద్యోను అతని కోసం మాట్లాడుకుంటాం 300, కానీ ఇతను 600 మందిని చంపాడు. మళ్ళీ దేని తోడుకుంటాం? ఆయుధం కాదు, మునికోలు. మునికోలు అంటే అరక తెలుసా? అరక ఉంటుంది తెలుసా? అరక కడతాం కదా మనం. అరక పైన ఈయన తగిలించుకోవటానికి ఈ పైన అంటే ఎద్దులు కమ్మి ఉంటుంది కదా, ఈ కమ్మి పైన ఇలా ఉంటుంది అనమాట. అది తిరిగి అది ఎంత అడుగులు అంటే అడుగులు కూడా రాశాను. 2.5 మీటర్స్ ఉంటుంది. దరిదాపుగా 6 నుంచి 7 అడుగులు ఉంటుంది. 6 నుంచి 7 అడుగులు దూరం. అంటే ఒక మనిషి అంత హైట్ కలిగిన ఒక కమ్మి పైన మునికోల్లా ఉంటుంది అనమాట. దానితో ఎంతమంది చంపాడు మనోడు? 600 మంది. ఎవరిని మళ్ళా చంపుతా? ఫిలిస్తీయులు అంటే ఫిలిస్తీన్లో అత్యంత దారుణమైన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఎవడాడు? గొలియాతు. అంటే ఫిలిస్తీన్లు అంటే చిన్నవాళ్ళు కాదు, దరిదాపుగా రమారమి 7 అడుగులు పైన ఉన్న వ్యక్తులు. అందుకే దేంతో చంపాడు మనోడు? మునికోలతో చంపాడు. ఒకసారి చంపలేదు, వీళ్ళని పార్ట్లుగా చంపాడు. అది కూడా రాయబడలేదు కానీ మనకి పార్ట్లు. అంటే ఇక్కడ ముందు చరిత్ర చూద్దాం. ఈ షమ్గరు అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఓత్నీయులు అంటే యోధా గోత్రం నుంచి ఎన్నుకున్నాడు. విన్నారన్నమాట. తర్వాత అంటే తక్కువ గోత్రం అంటే బెన్యామిను గోత్రం నుంచి ఎన్నుకున్నాడు యెహూదుని. విన్నారు? దేవుడు డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరో ఇశ్రాయేలు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారంటే వస్తున్నారు వెళ్తున్నారు అంటే అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఎన్నిక లేని గోత్రం నుంచి తీసుకొచ్చి పెట్టాడు. ఎవరినే? షమ్గర్ అన్న ఆయన ఎన్నిక లేదు, అసలు తెలియని ప్రవక్త ఇతను, తెలియని న్యాయమూర్తి ఇతను, తెలీదు ఇతని కోసం ఎవరికే తెలీదు, ఎక్కడ రాయబడలేదు. అందుకే ఈ 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈ షమ్గర్ కొరకు. ఈ షమ్గర్ విషయాల్లో షమ్గరు నాకు తెలిసి అరకు దునుకుని అతను ఆ యొక్క రైతుగా చేసుకుని ఉంటాడు. అంటే దాని మీద ప్రావీణ్యం ఉంది అతనికి. అంటే దేవుడు నీకు ఏ పనైనా అప్పచెప్తే నీకు ఉన్న అవైలబిలిటీస్ని బట్టి దేవుడిని స్తుతించే క్రియను చేయి. అదే షమ్గర్ మనకు తెలియజేస్తుంది. ఏంటి? నీకు ఏదైతే అవైలబిలిటీ ఇచ్చాడో ఆ అవైలబిలిటీ నుంచి నీకు అవైలబుల్ అయ్యే దాని నుంచి దేవుడిని మహిమపరచడానికి వాడాలి. చూడండి, మనం ఒకప్పుడు సెల్ ఫోన్తో రికార్డ్ చేసేవాళ్ళం. చాలా దారుణంగా ఉండే, చాలా నచ్చే మనకు. ఇప్పుడు అన్నీ ఇచ్చాడు మనకు సావిష్కరుడు. ఇప్పుడు మనకి ఇదే అవైలబిలిటీ. ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాం.
రేపు పొద్దుట ఈ చిన్న మొక్క మన స్టేజ్లోనే 10% కూడా సరిపోదు. కానీ ఈ అవైలబిలిటీని ఆ రోజున మనం గుర్తు చేసుకుంటాం. ఆమె నేను ఇప్పుడు డ్రమ్ కొడుతున్నారు మీరు, డ్రమ్ము, ఆ డ్రమ్ము పెద్ద డ్రమ్ వచ్చిన తర్వాత అది పెద్ద కనిపించదు, కానీ అదే మనకి అవైలబిలిటీ. ఈరోజు నీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ షమ్గరు మునికోలు అంటే అతను తయారు చేయబడిన ఆయుధంతో తయారుగా ఉన్న శత్రువుల్ని చంపబడేశాడు. 3 మాటలు చెప్తాను నేను. మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుడు ఎన్నుకోవాలంటే బయట వాడినే బలమైనవాడిగా ఎన్నుకుంటాడు. ఆమె ఫస్ట్ మాట, బయటోడు. ఇతను దేవుడు అంటే తెలియదు, దేవుడి కార్యాలంటే తెలియదు, దేవుడు విలువలంటే తెలియదు, దేవుడి యొక్క ఆ యొక్క ప్రిన్సిపల్స్ అంటే తెలియదు, దేవుడి యొక్క కార్యాల్లో గొప్పగా ఉండాల్సిన మాటలు అంటే తెలియదు. ఎవరికే? షమ్గర్కి. అనాథ్ కదా. అనాథ్ అంటే ఎవరాల్లో ఇంకొద్ది ముందుకు వెళ్తూ ఉంటాయని. అనాథ్ అంటే అన్య మతస్థులను, అన్య దేవతలను పూజించేవాడు. అలాంటి వ్యక్తికి దేవుడి క్రియలు ఏం తెలుస్తాయి అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన గొప్ప మాట ఏంటంటే, దేవుడే కానీ పిలిస్తే ఎక్స్పీరియన్స్ ఏం అవసరంలా. హల్లెలూయా. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏం అవసరంలా. ఎగ్జాక్ట్ పనులు అయితే జరుగుతాయి. దేవుడికి స్తోత్రం. ఈరోజు బయటవాడే బలమైన వాడు అంటే దున్నబడే మునుకోళ్లతో, వ్యవసాయ పనిముట్టుతో దేవుడు చేయమన్న పని చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు రక్షణగా దేవుడు. అంటే కొంతమంది చూడండి ఏమంటారంటే, చర్చికి వెళ్ళవా అంటే నా దగ్గర బైబిల్ లేదు. బైబిల్ ఉండదు వాడు కూడా ఏం లేదట. కొరియన్ ప్రింట్ ఉంటే వెళ్తారంట కొంతమంది. కొరియన్ ప్రింట్ ఉండాలంట బైబిల్. చర్చికి వెళ్ళట్లేదంటే మంచి బట్టలు లేవు. అంటే ఇక్కడని కాదు, మన విషయాల్లో చర్చికి వెళ్ళాలంటే అవైలబిలిటీ ఏముంటే దాంట్లో వెళ్ళడమే. దేవుడిని స్తుతించాలంటే మనకు దేవుడు ఏ అవైలబిలిటీ వస్తే చేయడమే. లేకపోతే నువ్వు అవసరం లేదా, ఆయనకి బయట తీసుకొచ్చి మాట్లాడుకుంటాడు, బయట వ్యక్తులు తీసుకొచ్చి మాట్లాడతాడు ఆయన. అందుకే చెప్తున్నాను, బయటవాడే బలమైన వాడిగా తయారు చేశాడు షమ్గర్ని. ఎలాగంటే కీర్తనగాడు అంటాడు 112వ కీర్తన 6లో, 112వ కీర్తన 6లో ఇక్కడ మంచి మాట రాయబడి ఉంటుంది. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. ఎలాంటి వాళ్ళు కదిలింపడరట? దేవుడు ఎవరైతే ఎన్నుకోబడిన వారు ఉంటారో వాళ్ళు అసలు చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఏదో చేసేద్దాం అనుకున్నా దేవుడు ఎన్నుకున్నవాడిని ఆవిడేం చేయలేడు. ఆమేన్. దేవుడు ఎన్నుకున్నాడంటే ఎన్నుకుంటాడు అంతే. తర్వాత ఇంకొక మాట, మొదటి సమయంలో 17:47లో ఒక మాట ఉంటుంది. 17వ అధ్యాయము చూడండి, 17వ అధ్యాయము 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించనని చెప్పిన. అంటే అందరూ అనుకుంటారు అంటే ఆయుధాలు ఇస్తేనే దేవుడు రక్షిస్తాడేమో. ఓత్నియేలుకి ఆయుధాలు ఉన్నాయి, యెహూదికి ఆయుధాలు ఉన్నాయి, కానీ షమ్గర్కి ఆయుధం లేదు. అంటే యుద్ధము ఎవరిదై ఉంటుంది? దేవుడి దగ్గర తెట్టుకోండి. అమ్మగారు మాట్లాడుతూ, రేచలు తల్లి మాట్లాడుతూ, మా అమ్మగారికి ఆరోగ్యం ఇబ్బంది ఉంది, టాబ్లెట్ల ద్వారా కాదు, దాని ద్వారా కాదు, దేని ద్వారా అవ్వాలా? దేవుడిచ్చి అంటే మన మీద, అంటే మన అనారోగ్యం మీద యుద్ధం చేసే క్రియలు ఇచ్చే శక్తి దేవుడిదే. హల్లెలూయా. ఆ క్రియలు దేవుడు ఇస్తాడు. అందుకే బలహీనంగా ఉన్నామేమో మనల్ని బలమైన వాడిగా దేవుడు చేయబోతాడు. బలహీనంగా ఉన్న వ్యక్తిని బలంగా మార్చాలంటే దేవుడి వల్ల సాధ్యం, ఇంకెవడ ఎప్పుడు చేయలేడు. ఆ బలమైన క్రియలు చేయడానికే ఈ షమ్గర్ను మనకు చూపించాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని, గుర్తుపెట్టుకోండి, లోకములో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు.
బలవంతమైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారో. అసలు ఒకానొక సమయానికి మనం వెళ్ళిపోతే 2015-16 ప్రాంతానికి వెళ్ళిపోతే మాకు సంబంధించిన మాటలన్నీ ఇప్పుడు మాటలన్నీ అన్నీ మాకు సంబంధించిన మాటలే కాదంటరా. ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాటలు చదవండి. ఎవరు జ్ఞానులను సిగ్గుపరచుటకో లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో? వెర్రి వారిని. ఆ టైంలో మేమదే. తర్వాత రెండో మాట అంటే చూడండి, ఎవరినట? బలవంతులైన సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలహీనలు మేము చాలా, కానీ బలమైన క్రియలు చేసాం దేవుళ్ళో. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట చూడండి, ఇంకోటి ఏంటి? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. కొంతమంది ఆ టైంలో ఎన్నిక ఉండేది కానీ సేవ చేసేవారు కాదు. ఆ టైంలో ఎన్నిక లేని తృణీకరించి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. షమ్గారిని అలాగే. షమ్గారు పొలంలో దున్నుకునేవాడు, పొలంలో పంట చేసుకునేవాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి షమ్గారిని 600 మందిని ఫిలిస్తీన్లు చంపి ఇశ్రాయేల్ని రక్షకుడిగా ఉంచారు. అందుకే మన పరిస్థితులు ఏమైనా, మన ఉద్యోగాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మనకున్న ప్రతి పరిస్థితుల్లో కానీ, మనకి ఏమైనా సరే ఆ దేవుడు మనల్ని ఎన్నుకుంటే ఎవరికి భయపడిన అవసరం లేదు. దేవుడు మనల్ని బలవంతుడిగా చేస్తే నీ బలహీనతలన్నీ వదిలిపెట్టే. ఇది మొట్టమొదటి చెప్పేది. రెండో మాట చెప్తాను. రెండో మాట, ఇశ్రాయేల్ని రక్షించడం అన్నదే దేవుడు న్యాయాధిపతులకు ఇచ్చిన వారసత్వం కదా. అది వారసత్వం అంటారు మామూలుగా. మా తండ్రి నుంచి వచ్చేదో, నా నుంచి వచ్చేదో అంతా కూడా నా కొడుకులకే లేకపోతే నా కూతురుకో అంటారు, అంతే కదా. అలాగే న్యాయాధిపతులకు దేవుడు రక్షణ అనే వారసత్వాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలను రక్షించండి రా బాబు అని ఇచ్చాడు. ఈ వారసత్వం ఉండడానికే దేవుడు క్రియల్లో ఉన్నోళ్ళే కావాలి. అర్థమైందా? కానీ షమ్గారికి వస్తుంది, అది రాదు. కానీ దేవుడు నీకు రాబోవడం ఏంట్రా, ఇస్తున్నాను రా అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే రెండో మాట ఏంటంటే, మొట్టమొదటి మాట బయట వారిని బలమైన వాడిగా చేశాడు. రెండో మాట ఏంటంటే దేవుడి యొక్క వారసత్వాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి ఇస్తారండి దేవుడు వారసత్వం? నీకు నాకు ఇచ్చాడైనా, నీకు నాకు ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి కొనియాడడానికి, దేవుడి క్రియల్లో ఉండడానికి నీకు నాకు ఆయన ఏమిచ్చాడు? వారసత్వాన్ని ఇచ్చాడు. దేవుడి వారసత్వం చాలా గొప్పదే. వారసత్వం అంటే ఏదో నీకు ఇచ్చిన ఆస్తి కాదు, ఆయుధం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, వారసత్వం అంటే ఆయుధం. దట్ ఈస్ ఎ వెపన్ టు ది వరల్డ్. ఎందుకు? రక్షణ అన్నది ఆయుధం అండి. రక్షణ అన్నది నీ జీవితంలో ఒక ఆయుధం. ఆ ఆయుధంగా పనిచేద్దు నీకు. అది ఆ ఆయుధమైన క్రియలు దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తున్నాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, బాప్తిసముచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఎస్, చాలా మంది బాప్తిసాలు ఇస్తే అయిపోతుంది అనుకుంటారు. కాదు, సువార్త ముఖ్యం. హల్లెలూయా. సువార్త అంటే దేవుడి మాటను చెప్పడం. అదే ఇచ్చాడు దేవుడు మనకు అదే ఇచ్చాడు దేవుడు. అందుకే షమ్గరులా నువ్వు పోల్చుకుంటే దేవుడు నీతో మాడుతూ తర్వాత అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనమే కానీ రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఎవరు? షమ్గరికి రక్షణ అంటే తెలీదు, షమ్గరికి విలువలు అంటే తెలీదు. కానీ విలువైన దేవుడు అంటే షమ్గరికి తెలుసు. అందుకే దేవుడి యొక్క వారసత్వాన్ని తీసుకునే వ్యక్తిగా ఉన్నారు. మనం కూడా మన యొక్క భక్తి జీవితంలో దేవుడి వారసత్వంలో ఉండాలి. అంటే ఎప్పుడు దేవుడి విలువలను మనం కోల్పోకూడదు. దేవుడి శక్తితో, దేవుడి క్రియలతో, దేవుడి ఆలోచనలతో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనే ఆలోచనలతో ఉండాలి. వారసత్వాన్ని కోల్పోవడం అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోవడం. అలా చెప్తున్నాడు. దేవుని యొక్క వారసత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నట్లే. ఏ బానిసత్వం? దేవునికి వ్యతిరేకమైన పాపపు కార్యాలు చేసే బానిసత్వం. ఆ బానిసత్వం నుంచి దేవుడు నిన్ను కాపాడునుగాక, ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే. తర్వాత న్యాయాధిపతులు 2వ అధ్యాయము
16వ వచనంలో ఉందో చూడండి ఒక మాట. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించును, వీరు దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక. చాలు చాలు. అంటే ఎవరి కొరకు పుట్టించాడు దేవుడు న్యాయాధిపతుల్ని? అంటే షమ్గర్ అనే వ్యక్తి పుట్టక మునిపే దేవుడు ఆయనకు వారసత్వం ఇచ్చి ఉంటాడు. హల్లెలూయా. అందుకే వేరే వంశమైనా, వేరే జాతి అయినా, వేరే దేవుళ్ళని పూజిస్తున్న షమ్గర్ని తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలుకి రక్షకుడిగా ఎంచుకున్నాడు. రెండో మాట చాలా ఉపయోగం మనకేంటది? రెండో మాట దేవుడి వారసత్వం పొందుకుని ఉండడం. షమ్గర్కి దొరికింది అది క్లియర్గా. తర్వాత జకర్యా నుంచి 4వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనం అమ్మ చదువు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బబేలు నాకు ప్రత్యక్షమైన యెహోవాకు ఇదే. చదువమ్మా. నువ్వు ఏమాత్రపు దానవు, చదును భూమి వగుదువో, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక కేకవేగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. దేని ద్వారా అవుద్దట దేవుడు ఆ వారసత్వం? ఆత్మ ద్వారా, కృప ద్వారా మాత్రమే. హల్లెలూయా. దేవుడు నీకేమిచ్చినప్పుడు తమ్ముడు ఎంత కీర్తనలు చెప్పాడు, ఆడికొచ్చిన నాలెడ్జ్ కాదు, దేవుడు ఇచ్చిన ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు నన్ను నిలబెట్టి మాట్లాడేస్తున్నాడు ఒకే వచనం మీద. నాకేమన్నా టాలెంటా? దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆత్మ. మనం కూడా విశ్వాసులుగా షమ్గరు ఒక వారసత్వాన్ని ఎలాగైతే తీసుకున్నాడో దేవుడు మనకు కూడా ఒక వారసత్వాన్ని ఇచ్చాడు. ఆ వారసత్వాన్ని కాపాడుకునే కృప దేవుడు ఖచ్చితమైన క్రియలో నీకు ఇచ్చునుగాక. మూడో మాట. రెండో మాట వారసత్వం అయితే, మూడో మాట స్థిరంగా నిలబడ్డాడు. ఫస్ట్ 2 దేవుడు చేశాడు, మూడోది ఈయన చేసుకున్నాడు. అర్థమైందా? ఫస్ట్ ఏంటి? బయటవాడు బలమైన వాడిగా ఉంచాడు. ప్రభువా ఉంచావు కదా అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? వారసత్వం లేదో దేవుడు వారసత్వం ఇచ్చి నిలబెట్టాడు రక్షకుడిగా. మూడోది ఏంటంటే ఐ విల్ బి దేర్ అన్నాడు. అంతే. ఆమేన్. నేను నిలబడతాను. మనం విశ్వాసులుగా మనం చేయాల్సిన పని అది, స్థిరంగా నిలబడాలి. భక్తిలో కానీ, శక్తిలో కానీ, క్రియల్లో కానీ, కుటుంబ క్రియల్లో కానీ, మనకు వస్తున్న అనేక ఆటుపోట్లలో కానీ స్థిరంగా నిలబడే కృప నీకు ఇస్తాడో. లేకపోతే మునుకోలతో 600 మందిని మనోడు చంపలేడు. ఒక నైట్ కాదు చంపుతుంది, కొన్ని సంవత్సరాల పాటు చంపాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మునికోలతో ఎవ్వడో అసలు మామూలుగా ఇశ్రాయేలు ప్రజలు ఒత్రియలకు సహకరించలేదు, యెహూదికి సహకరించలేదు, షమ్గర్కి సహకరించలేదు, రాబోయే దెబోరకు కూడా సహకరించడం. ఇశ్రాయేలు ప్రజలు మోషేకే సహకరించలేదు. మోషే దగ్గరుండి అన్నీ ఇస్తే వాళ్ళకే సహకరించలేదు. సహకరించని వ్యక్తులు లేనప్పుడు కూడా దేవుడు ఎన్నుకుంటే అతను గొప్పగానే ఉంచుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటూ దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. దానియేలు బాగుంటుంది మాట. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరో. గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎవరైతే తెలుసో బలంతో నిలబడతారు. అంతే. ఆమె దానియేలు అదే చేశాడు అక్కడ. బలం అంటే ఎవడెన్ని మాట్లాడినా చూసుకోండి. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఈ మాట ఖచ్చితంగా వినండి. నీ చుట్టూ ఎవరేమనుకున్నా, ఎవరెన్నన్నా, ఎలాంటి మాటలన్నా, నిన్ను చుట్టుపోటు మాటలతో ఏమన్నా, దేవుడి బలం అంటూ నీకుంటే నువ్వు నిలబడే ఉంటావు. హల్లెలూయా. ఎవరో ఏం చేయలేరు నిన్ను. ఇశ్రాయేల్ ప్రజలు అని ఉంటారు ఏమని తెలుసా? రే యోధా గోత్రం వాడు వచ్చాడు, మమ్మల్ని ఏం చేశాడా? వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకో మాట ఏమంటాడు? బెన్యామీన్ గోత్రం వాడు వచ్చాడు, మమ్మల్ని ఏమైనా చేశాడా? మాకు వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఎవడో కూడా తెలదు, నీ ఊరి పేరు తెలదు, నీ ఇంటి పేరు తెలదు, నీ పేరు తెలదు. కానీ అని ఇచ్చకమ్మ మాటలతో అతను బాగా రెచ్చగొట్టుంటారు. అయినా సరే నిలబడ్డాడు అతను. ఆమెన్. నిలబడే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆమెన్. నిలబెట్టబడే వాడిగా నువ్వు ఉండాలా ఎప్పుడైనా సరే. అందుకే ఎవరేం కామెంట్ చేసినా, ఎవరేమన్నా సరే, దేవుడి క్రియల్లో నిలబడ్డం అంటే నిలబడ్డమే బలంతో. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం చేస్తారా? 2 మాటలు తీసి
ప్రార్థన చేస్తాను. పదో అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఎస్, శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. నువ్వు అంటే సేవకులు బలంగా ఉండడం కాదు, శరీరాన్ని బట్టి నువ్వేం చేయలేవు. ఆత్మను బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడిచ్చిన క్రియలను బట్టి నిలబడాలి. హల్లెలూయా. కేపాల్ అనే వ్యక్తి ఏమి చదువు రాదండి ఆయనకి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో, ఇప్పుడైతే ఆయన మనం అలా చూస్తున్నాం కానీ శ్రీకాకుళం జిల్లాలో చాలా కుగ్రామంలో పెరిగాడు ఆయన. కానీ ఆయన కొరకు దేవుడు నిలబెట్టిన బలం ఎలాంటిదంటే ఆయన కొరకు 56 దేశాల అధినేతలు లేచి నుంచునివ్వరంట ఆయన అపాయింట్మెంట్ కోసం, ఇంక్లూడింగ్ అమెరికా. దేవుడు అంత కృప ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా కృప? బలమైన వాడిగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. పాల్ యాంగ్చో అనే వ్యక్తి వాక్యం చెబుతుంటే చంపేస్తారు అతన్ని. ఎక్కడ? కొరియన్స్ వాక్యం చెబితే చంపేస్తారు. అలాంటి వ్యక్తి ద బెస్ట్ చర్చ్ ఇన్ ది వరల్డ్ నిర్మించి వెళ్ళాడు. ఎందుకంటే బలమైన వాడు కాబట్టి. ఈరోజు చెప్తున్నాను, బలమైన క్రియలు చేయబోతున్నాం మనం జేజేఎం నుంచి. హల్లెలూయా. ఆ క్రియలు ప్రతి చోట వర్ధిల్లుతున్నాయి, ప్రతి చోట ఉంటున్నాయి. ఆమేన్. బలమైన క్రియలు చేసే శక్తి దేవుడు మనకే ఇచ్చాడు. మన క్రియలు మనం చేసే శరీర క్రియలు కాదు. ఏ క్రియలు? ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ ద్వారా ఇచ్చిన క్రియలు. 2-3 వచనాలు ఉన్నాయి, చూసేసి ముందుకెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయటందు విసకకు ఇందుము, మనము అలయక మేలు చేసితమే పంట కోస్తాము. హల్లెలూయా. షమ్గారు అలసిపోలేదు, మేలే చేశాడు. ఏ మేలు? దేవుడు మేలు చేయడం అంటే ఏంటండి? మేలు చేయడం అంటే ఏమనుకుంటున్నాం మనం అందరం? మేలు చేయడం అంటే దేవుడు చెప్పింది చేయడం అంతే. మేలు చేయడం అంటే ఎవరికో మంచి చేసేద్దామని కాదు. ఒకడికి మంచి చేస్తే ఒకడికి చెడు అవుద్ది ఏదైనా సరే. కానీ దేవుడు చెప్పింది చేస్తే అది ఎప్పటికీ మేలే, మంచి చెడు ఉండదు దాంట్లో. హల్లెలూయా. దేవుడి క్రియల్లో చెప్తున్నాను. ఇప్పుడు నేను 2 చాక్లెట్లు ఉన్నాయి నా దగ్గర, 2 చాక్లెట్లు. 3 పిల్లలు ఉన్నారు. 3 ఎవరో ఒకరిని ఖచ్చితంగా నేనేం చేయాలా? పక్కనెట్టాలా? ఈ 2 చాక్లెట్లు వీళ్ళిద్దరు పిల్లలకో లేకపోతే వాళ్ళిద్దరికి ఇచ్చేసడం గిడేడుస్తుంటాడు. అంటే వీళ్ళిద్దరికి మంచి, ఇలా చెడు. మనిషి చేసేది. అది దేవుడు చేసేది ఎలా ఉంటుందో తెలుసా? 2 చాక్లెట్లు ఎరగొట్టి 6 ముక్కలు చేసి అందరికీ పంచితే అది అందరికీ మంచి అవుతుంది. అంటే దేవుడు క్రియల చేత చేయబడిన ప్రతిదీ మంచే. హల్లెలూయా. అంటే బలంగా ఎవడైతే స్థిరంగా నిలబడతాడో ఆడు దేవుళ్ళు మంచే చేస్తాడో, చెడు ఎప్పటికీ చేయలేడు కూడా. ఇంకొక రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 12వ అధ్యాయంలో 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడే. దేంట్లో మాంజులు కావద్దు అంటున్నాడో? నేను ఏదో చేసేయాలి. ఏదో మాంజులు అంటే ఏంటంటే ఏదో ఎడిక్షన్ అనమాట. ఏదో చేసేయాలి, ఏది చేయలేవు. ఏమన్నాడు ఈయన? ఆత్మయందు తీవ్రత గలవారై. ఏమంటే తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. అందుకే దేవుడు క్లియర్ కట్గా మనకు కొన్ని మాటలు చెప్తున్నాడండి. ఆ మాటలు ఏంటో తెలుసా? నిన్ను కానీ పిలిస్తే నువ్వు బలహీనుడు అయినా నా దగ్గర బలవంతుడే అంటాడు. నేను నీకు ఇస్తే అది దేవుడి యొక్క వారసత్వమే ఇస్తాను నీకు. హల్లెలూయా. నేను ఈ 2 నువ్వు చేస్తే, నేను ఇచ్చే నువ్వు పాటిస్తే నువ్వు స్థిరంగానే ఉంటావు, నిన్ను ఎవరినో కదల్చలేడు. ఈ 3 క్రియలు దేవుడు షమ్గర్ ద్వారా మనకు చెప్పి ఉన్నాడు. షమ్గర్ బలహీనుడే కానీ దేవుళ్ళో బలమైన యోధుడు. షమ్గరు ఒంటరివాడే కానీ దేవుడు ఏర్పరిచిన యోధుడు. షమ్గరు అన్యమతస్థుడే కానీ దేవుడు ఎన్నుకున్న జనాంగాన్ని నిర్మించడానికి వచ్చిన బలమైన న్యాయాధిపతి. ఈ షమ్గర్ జీవితంలో జరిగిన క్రియలు దేవుడు మన జీవితంలో కూడా కృపా సత్య సంపూర్ణతతో దయచేయబోతున్నాడు. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా షమ్గర్లా నేను కూడా ఒంటరి వాడినే, షమ్గర్లా నేను కూడా బలహీనుణ్ణే, షమ్గర్లా నేను కూడా ఎందుకు పనికిరాని వాడినే అని ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు నీతో మాట్లాడిన మాట సఫలపరచబోతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, అందరూ తలలో వంచుదాం. ప్రభువా